ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య. ఏలేశ్వరం సుబ్రహ్మణ్య షష్ఠికి ఏర్పాట్లు పూర్తి. ఆలయ ప్రధాన అర్చకులు ఆయిలూరి సాయి సుబ్రహ్మణ్యం. విదేశాలకు సువార్తకు వెళ్తున్న పాస్టర్ ప్రవీణ్ పాల్కు చిరు సత్కారం. ఏలేశ్వరం మండల పాస్టర్ ఫెలోషిప్ సభ్యులు సోమవారం ఘనంగా సన్మానం. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, వారికి సహజ సంపదను దోచిపెడుతున్నాయని భారత కమ్యూనిటీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం హోంశాఖతో చర్చలు జరుపుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపడం తగదన్నారు. అలాగే తెలంగాణ వల్లే రాష్ట్రంలో కులగణన నిర్వహించి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సిపిఐ కాకినాడ జిల్లా మహాసభల సందర్భంగా జరగనున్న మహాసభలకు హాజరయ్యేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక హోటల్లో ఈశ్వరయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ అడవులు గనులు, ఇతర సాధన సంపదను కార్పొరేటర్లకు అప్పగిస్తుందని చెప్పారు. ఇక మావోయిస్టులను బలవంతంగా తీసుకుపోయి కాల్చి చంపారన్నారు. ఇవంతా ఫేక్ ఎన్కౌంటర్లని చెప్పారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు, సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె. బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, నగర కార్యదర్శి పప్పు ఆదినారాయణ, బొబ్బిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆస్తి తగాదాల లేదా పంపకాల్లో వచ్చినటువంటి తేడాల ఈరోజు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఒకవైపున చాలా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని నివారించడానికి వాళ్ళు నమ్మినటువంటి మార్క్సిస్ట్, లెనినిస్ట్, మావోయిస్ట్ సిద్ధాంతం ఆధారంగా వారు ఫైట్ చేస్తున్నారు. ఈవెన్లో వాళ్ళపైన ఏమైనా కేసులు ఉంటే న్యాయస్థానాల్లో వారిని శిక్షించి లోపల బంధించవచ్చు. కానీ అలాంటిది కాకుండా చట్టాన్ని వారి చేతిలో తీసుకొని హత్య చేయడం అనేటువంటిది ఇంతకంటే దుర్మార్గకరమైన విషయం లేదని చెప్పి మేము సిపిఐగా భావిస్తూ ఉన్నాం. అదే సందర్భంలోనే 1R70 యాక్ట్ గిరిజనులు ఎక్కడైతే ఉన్నారో అలాంటి 1R70 యాక్ట్ను సవరించడానికి అటవీ హక్కుల చట్టాన్ని చట్టం చేసినప్పుడు కూడా దానికి తూట్లు పొడిచి గిరిజనేతరులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా అదాని, బదాని లాంటి వాళ్లకు అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను, వనరులను వారికి కట్టబెట్టడానికి అక్కడ ఉన్నటువంటి పెద్ద మైనింగ్ మాఫియాకు తల ఒగ్గి ఈరోజు భారత ప్రభుత్వం వారికి బాసటగా నిలబడి దాన్ని వ్యతిరేకించి అది ప్రజల సంపద, ప్రభుత్వ సంపదగా ఉండాలని చెప్పి పోరాటం చేసే వాళ్ళు ఇప్పటికే దాదాపు 1600 మంది గిరిజనులు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. నిన్న కూడా ప్రకటించారు. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాశారు. మేము ఫిబ్రవరి వరకు మాకు టైం ఇవ్వండి, మేము ఆయుధాలతో సహా లొంగిపోతాం, మీరు కూమింగ్ నిర్వహించొద్దని చెప్పేసి వారు అడిగారు. దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి జడ్జీలు కానీ, మేధావులు కానీ, పౌర హక్కుల సంఘాలు కానీ, సిపిఐ లాంటి పార్టీలు కానీ పదే భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంటే శాంతి చర్చలకు వస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత వాళ్ళు రావడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం ఫ్యాసిస్ట్ విధానాలతో కాల్చి చంపడం ఇంతకంటే దారుణమైనటువంటి విషయం మరొకటి. మేము అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, మీరు కాశ్మీర్లో ఉగ్రవాదులు వచ్చి భారతీయుల పైన దాడి జరిగితే అక్కడ ఉన్నటువంటి మీరు యుద్ధం ప్రకటించారు. యుద్ధం ప్రకటించి ఆ దేశం పైన దాడి చేస్తున్నామని చెప్పారు. మీరు దాడి చేస్తూ ఉంటే భారతీయ సమాజం అంతా మీ ఎనికి పక్క నిలబడింది, భారత ప్రభుత్వం వైపు నిలబడింది. కానీ మీరు అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ సీజ్ ఫైర్ అని చెప్పి ప్రకటించగానే మీరు అక్కడ కానీ ఇక్కడ ఉన్నటువంటిది భారతీయ పౌరులు ఈ సమాజంలో పీడనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అలాంటి వాళ్ళ పైన ఇంత దారుణంగా, కర్కశంగా చేయడం అనేటువంటిది భావ్యం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం వారిని చర్చలకు ఆహ్వానించి వారిని కాపాడడానికి అనేక రకాలైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మరి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం సాయిబాబా బామొట్టాపై వెంచేసి ఉన్న సుబ్రహ్మణ్య షష్ఠికి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ ప్రధాన అర్చకులు అయ్యలూరి సాయి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు సాయి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ సుబ్రహ్మణ్య షష్ఠికి భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అలాగే వేద పండితులు చంద్రమౌళి కుమార శర్మ మాట్లాడుతూ ఇక్కడ ఏలా నది ఒడ్డున వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధిగాంచిందని, పురాతన ఆలయమని స్వామివారి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చి దర్శించుకోవడం జరుగుతుందన్నారు. భక్త మహాశయులకు విజ్ఞప్తి, మన ఏలేశ్వరం శ్రీ సాయిబాబా మెట్ట మీద వేయించేసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. అదేవిధంగా రేపు తెల్లవారుజాము 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వచ్చి స్వామివారి ప్రసాదాలు తీసుకుని, స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆ సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కాగలని కోరుకుంటున్నాం. అదేవిధంగా పర్వతాల మీద ఉండే దేవాలయాలకి శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే కానీ మనకి విజయవాడ కానీ తిరుపతి కానీ ఇవన్నీ కూడా, శ్రీశైలం కానీ ఇవన్నీ కూడా పర్వతాల మీద ఉండే దేవాలయాలు, వాటికి శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఈ పర్వతం మీద ఉండేటటువంటి మన ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయం తెలిసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయానికి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఆ స్వామివారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కాగలని కోరుకుంటున్నాం. విఘ్నమస్తు. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది. ఈ దేవస్థానం ఏలేశ్వరంలో వేయించేసినటువంటి సాయిబాబా మెట్ట డౌన్లో కొండ మీద ఉన్నటువంటి దేవాలయం. దీనికి ప్రత్యేకత ఏమిటంటే ఏలా నది ప్రవహిస్తూ ఉంది, ఆ ఒడ్డున ఉన్నటువంటి దేవాలయం. ఈ దేవాలయం చుట్టూ పుట్టలతో కూడుకున్నటువంటి దేవాలయం. సుబ్రహ్మణ్యుడికి ప్రత్యేకమైనటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారి వారి కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమై వెలిసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నిదర్శనాలు ఎన్నో కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ షష్ఠి మహోత్సవం రేపు రోజున చక్కగా జరపబడుతూ ఉన్నది. భక్తులతోటి అనేక సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉన్నది. షష్ఠి ముందు రోజు అనగా ఈ రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవపేతంగా జరుగుతూ ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభం అవుతూ ఉంటుంది. మరుసటి రోజు షష్ఠి మహోత్సవం. అనేకమైనటువంటి భక్తులు వచ్చి చక్కగా తండోపతండాలుగా వచ్చి వారు సర్పాలు, పడగలు, పసుపు, కుంకుమ, నాగుల వస్త్రాలు అన్ని దేవుడు సమర్పించుకుని వారి వారి గోత్రనామాలతో పూజలు జరిపించుకుని అనేక వరబలు పొంది ఇంటికి వెళ్తూ ఆనందంగా వెళ్తూ ఉంటారు. ఇది షష్ఠి మహోత్సవ కార్యక్రమం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ చూసిన మేరకు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఆ జీవోను రద్దు చేయాలని కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పిఠాపురం పట్టణం పరిధిలో 10-11 వార్డుల ఇన్ఛార్జీలు అరుగుల వరలక్ష్మి, బీరున గణేష్ ఆధ్వర్యంలో మిరపకాయల వీధిలో నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గండేపల్లి రామారావు మీడియాతో మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పండుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, మున్సిపల్ కౌన్సిలర్లు తలశెట్టి వెంకటేశ్వరరావు, బొజ్జ రామయ్య, బోనుదేవ మరియు వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బత్తుల సాయిరం తదితరులు పాల్గొన్నారు. 10-11 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 17 మెడికల్ కళాశాలలు తన బంధువర్గానికి సంబంధించిన వారికి పప్పు బెల్లాలుగా చేసి పంచిపెట్టే కార్యక్రమంతో జీవోనివ్వడం, ఈపీపీ విధానం అని చెప్పి 66 సంవత్సరాల పాటు 100 ఎకరాల ప్రభుత్వ భూములు, 1000 కోట్ల ఆస్తులు తన బంధువర్గీయులకి కారదర్శనం చేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో
ప్రజలను చైతన్యపరిచేందుకు ఒక సుదీర్ఘ రాజకీయ పోరాటాన్ని ఎంచుకొని 40 రోజులుగా ప్రజల్లో 1 కోటి సంతకాల సేకరణ ఈ రాష్ట్ర ప్రజానీకం నుంచి దాన్ని గవర్నర్ గారికి అందజేయాలనే ఒక సంకల్పంతో మనందరినీ ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమం మా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ గారి ఆదేశాలతో మేము నిరంతరంగా కొనసాగిస్తూ ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 30,000 పైబడి సంతకాలు ఇప్పటివరకు సేకరించడం జరిగింది. దీనికి డిసెంబర్ 5 వరకు మాకు గడువు లోపల 50,000 సంతకాలు పైబడి ఈ నియోజకవర్గం నుంచి మేము సేకరించి జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయడం. అక్కడి నుంచి 1 కోటి సంతకాలు 175 వరకు నియోజకవర్గాల నుంచి అందిన తర్వాత గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని అక్కడ దీని గురించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి వివరాలతో గవర్నర్కు నివేదించి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని తిరుమాలి గ్రామంలో మిరాకిల్ మినిస్ట్రీ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధినేత, కాకినాడ జిల్లా పాస్టర్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్ పలివేల ప్రవీణ్ పాల్ విదేశాల సువార్తకు వెళ్తున్న సందర్భంగా ఏలేశ్వరం మండల పాస్టర్ ఫెలోషిప్ సభ్యులు సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాస్టర్ ఫెలోషిప్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రవీణ్ పాల్ ఆఫ్రికా ఖండంలో 3 దేశాలు శుభవార్త చేయడానికి వెళ్తున్న సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించామన్నారు. అలాగే ఆయన వెళ్లే ప్రతి చోట దేవుడు ఆయన వెంట ఉండి ఎన్నో అద్భుతాలు జరిగేలా చేయాలని, క్షేమంగా భారతదేశానికి తిరిగి చేరుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు కుంభపట్ల పాల్ ప్రసాద్, గౌరవ అధ్యక్షుడు జాన్ విల్సన్ బాబు, ఫౌండర్ ఎస్ ఎలైజా, వైస్ ప్రెసిడెంట్ పి ప్రకాష్ పాల్, సెక్రటరీ ఏబివి ప్రసాద్, జాయింట్ సెక్రటరీ వి విల్సన్ బాబు, ట్రెజరర్ వాస సాముయేల్, బి కుమార్ పాల్ తదితరులు పాల్గొన్నారు. నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మిరాకిల్ మినిస్ట్రీస్ అధినేత, అలాగే కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి ప్రవీణ్ పాల్ గారు విదేశీ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఏలేశ్వరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ఫెలోషిప్ కమిటీ అంతా కలిసి ఈరోజు వారిని ప్రత్యేకంగా అభినందించడానికి, వారికి సన్మానించడానికి ఈరోజు వారి గృహానికి రావడం జరిగింది. మరి వారు ఈ నెల 8వ తారీఖున, డిసెంబర్ 8వ తారీఖున ఏలేశ్వరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ జరిపేటువంటి ఆ గ్రాండ్ ఐక్య క్రిస్మస్ లో వారు పాల్గొనాలని వారిని మరి ఈరోజు చాలా సంతోషంగా, మరి ఆనందదాయకంగా మా ప్రియులు మిరాకిల్ మినిస్ట్రీ అధినేత, మరి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా జిల్లా ఫెలోషిప్కి బాధ్యత వహిస్తున్నటువంటి మా ప్రియులు ప్రవీణ్ పాల్ గారిని మరి కలిసి వారి సంతోషంలో మేము కూడా పొందడానికి దేవుడిచ్చిన ఈ సంతోషమైన సమయాన్ని బట్టి ప్రభుత్వం చూపిస్తున్నాము. మరి డిసెంబర్ 8వ తారీఖున ఏలేశ్వరం మండల పాస్టర్ ఫెలోషిప్ ఐక్య క్రిస్మస్ మేము ఏర్పాటు చేశాము. దానికి ప్రత్యేకంగా వారిని ఆహ్వానించడానికి కమిటీ అందరి తరఫున ప్రాముఖ్యమైన వాళ్ళు, అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చాము. మరి శుభాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈరోజు మరి ఏలేశ్వరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ వారు మరి ఈ రీతిగా నన్ను కలవడానికి, మరి నేను విదేశీయ పర్యటన వెళ్లే ముందు నన్ను మరి సెండ్ ఆఫ్ ఇచ్చి వీరి ప్రార్థనలతో నన్ను పంపించడానికి నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. మరి రాబోయేటటువంటి డిసెంబర్ 28వ తారీఖు క్రిస్మస్కి నేను హాజరు కావాల్సి ఉంది. కానీ నా యొక్క విదేశీ పర్యటన వలన నేను క్రిస్మస్కి హాజరు కావడం లేదు. అయినప్పటికీ మరి ఏలేశ్వరం పాస్టర్స్ ఫెలోషిప్ వారు మా మీద చూపినటువంటి ప్రేమను బట్టి ఈ యొక్క మరి సన్మానాన్ని రైతన్నను రాజుగాను, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రావులపాలెం మండలం ముమ్మిడివరపాడులో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణతో కలిసి పాల్గొని గ్రామంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందిస్తూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై రైతులకు వివరాలు అందించారు.
రైతుల్ని రాజులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతు మనసు మార్చే పంచసూత్రంతో వ్యవసాయంలో విప్లవం తెచ్చేందుకు సిద్ధమైందన్నారు. శాస్త్రీయ వ్యవసాయమే లాభసాటి వ్యవసాయం. నీటి భద్రత నుంచి డిమాండ్ ఆధారిత పంటల వరకు, అగ్రిటెక్ నుంచి ప్రాసెసింగ్ పరిశ్రమల వరకు, రైతు చేతికి డబ్బు పడే వరకు కూటమి కృషి చేస్తుందన్నారు. ఇక రైతులకు వ్యక్తిగతంగా కిసాన్ డ్రోన్ సేవలు, యంత్రాలు అందిస్తున్నామని వెల్లడించారు. ప్రకృతి సేద్యం భవిష్యత్తు తరాలకు రక్షణగా నిలుస్తుందని, రసాయన ఎరువుల, పురుగు మందుల అధిక వాడకమే క్యాన్సర్ లాంటి మహమ్మారులకు మూలమని రైతులకు అవగాహన కల్పించారు. ఒక బస్తా యూరియా బదులు ఆవు పేడ, మూత్రం, శనగపిండి, బెల్లం, మట్టి కలిపి తయారు చేసే ద్రవ జీవామృతం వాడితే పంటకు జీవం వస్తుందని, పెట్టుబడి సాయం, రైతు కుటుంబానికి శక్తి, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కింద ప్రతి రైతుకు 14,000 రూపాయల 2 విడతల్లో అందించిన విషయాన్ని గుర్తు చేశారు. కావాలి అనుకుంటే ఎక్కువ యూరియాలు లేదా ఎక్కువ వాడాలి, ఎక్కువ వంగడాలు వాడాలి, ఈ రకంగా మనం మారిపోయాం. వాటన్నిటిని కూడా మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఏదైతే మంచి ఆహారం, సరైన ఉత్పత్తి, సరైన గిట్టుబడి ధర, దిగుబడి, తక్కువ ఖర్చు, ఇవన్నీ ఆలోచించుకుని చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మరలా ఆ కార్యక్రమాలు రైతుల్లో తీసుకెళ్తా ఉన్నాం. మనందరూ రైతుల్లో ఫస్ట్ అనుకునేది ఏంటంటే వ్యవసాయం ఏంట్రా, వ్యవసాయం గురించి మనకు చెప్పడం ఏంటి, మనకు తెలియదే ఉంది, వ్యవసాయం మళ్ళీ నేర్పాలా, దీని ట్రైనింగ్ ఇవ్వాలా, లేదా వాళ్ళు చెప్పే భావం మనందరిలోనూ ముందుగా ఉండే భావం అదే. ముందది పోవాలి. మన పద్ధతులు మార్చుకుని చేసి చూస్తే ఏ విధంగా మనం ఆదాయం మనం చేసేది దేనికోసం, ఎవరైనా కష్టపడే దేనికోసం ఆదాయం కోసమే కదా, అధిక ఆదాయం సంపాదించడం కోసమే కదా. ఏ రకంగా మనం ఏ దారిలో వెళ్ళినా ఆ ఆదాయం కోసం ఆలోచించాలి, మంచి ఆహారం అందించాలి, నిలబడాలంటే ఏం చేయాలనేది మనం దృష్టి పెట్టాలి. దానికి ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు, ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఇప్పుడే కొన్ని ఇళ్ళకి వెళ్ళాం. ఆల్రెడీ 2 విడతలు 7,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయి. ఇంకొక 6,000 రూపాయలు రేపు జనవరిలో ఇస్తాయి. గత ప్రభుత్వం 13,500 ఇవ్వడానికే రకరకాలుగా ప్రవర్తించారు. ఈనాడు 20,000 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఇన్ని కష్టాల్లో కూడా ఇబ్బందుల్లో కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అలాగే అనుబంధ రంగాలు కూడా ఉండాలి. పాడి పంట, ఇందాక రామకృష్ణ గారు చక్కగా చెప్పారు, పాడి పంట అని ఉండేది, ఈనాడు పాడి లేదు, పంట కూడా అంతా ఇంతగా ఉంది అని. ఎంతో కొంత ఏళ్ళని సన్నీళ్ళుగా ఆదాయం రావాలంటే ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే చెప్పారు, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఎఫ్ఏఓస్, రైతుల యొక్క ఉత్పత్తిదారుల సంఘాలు, మహిళా రైతులు, అందులో కూడా మహిళలకైతే 35% సబ్సిడీ మీద నాబార్డు ద్వారా కానీ, ఎంఎస్ఎంఈ ద్వారా కానీ, పరిశ్రమల ద్వారా కానీ అనేక రకాలైనటువంటి ప్రోత్సాహాలు ఉన్నాయి. డైరీ పెట్టుకోవాలనుకున్నా, మిషనరీ కావాలనుకున్నా, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకోవాలనుకున్నా, విలువ ఆధారిత ఉత్పత్తులు, అరటి, కొబ్బరి, రకరకాల పంటల మీద ఏదైనా చిన్న పరిశ్రమలు లాంటి, అంటే పరిశ్రమలు అంటే ఏదో పెద్ద పరిశ్రమలు కాదు, వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలు. ఈ కొబ్బరిలోనే 20 రకాల పరిశ్రమలు పెట్టుకోవచ్చు, ఈ అరటిలోనే 10 రకాల పరిశ్రమలు పెట్టుకోవచ్చు. రకరకాలు ఉన్నాయి. ట్రైనింగ్ ఇచ్చి వాటి గురించి అందరికీ తెలియజేసి ఒక 10 మందో 20 మందో 30 మందో సంఘాల కింద ఏర్పడి డ్వాక్రా గ్రూపుల్లో చురుగ్గా ఉన్న మహిళలు, ఎవరైతే రైతుల పిల్లలు ఉన్నారో, రైతుల కుటుంబాల మహిళలు ఉన్నారో, ఆ మహిళల్ని, ఆ పిల్లల్ని, ఆ భర్తల్ని కలిపి ఒక సంఘం కింద తీసుకొచ్చి, సంఘం అక్కర్లేదు, ఒక మహిళ, ఒక డ్వాక్రా మహిళ, ఆ రైతు కుటుంబానికి సంబంధించిన మహిళ యాక్టివ్గా ఉన్నవారు ఉంటే వారి పేరు మీద 35% నుంచి 50% వరకు కూడా ఈ వ్యవసాయ సంబంధించినటువంటి పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ, రకరకాలైనటువంటి వ్యాపార లావాదేవీలు చేసుకోవడానికి కానీ సబ్సిడీ మీద రుణాలు ఇచ్చి ప్రోత్సహించే అవకాశం ప్రభుత్వం దగ్గర, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. అవి ఆ డ్వాక్రా మహిళల ద్వారా మీరు పొందొచ్చు, మీ కుటుంబం చేసుకోవచ్చు. ఏదున్నా మన సమయం ఎక్కువ పడుతుంది, కానీ దాని గురించి మళ్ళీ మీటింగ్లు పెట్టాం. 4 మండలం మీటింగ్ పెడతాం. రావులపాలెం మండలాలు ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్తీక మాసం సందర్భంగా దేవస్థానానికి వచ్చిన ఆదాయ వివరాలను వెల్లడించారు ఆలయ నిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్తీక మాసం సందర్భంగా దేవస్థానానికి వచ్చిన ఆదాయ వివరాలను వెల్లడించిన ఆలయ కార్యనిర్వహణాధికారి ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ దేవస్థానంలో అన్ని విభాగాల ద్వారా గత ఏడాది 21,13,82,068 రూపాయల ఆదాయం రాగా ఈ ఏడాది 21,75,95,167 రూపాయల ఆదాయం సమకూరిందని, గత ఏడాది కంటే ఈ ఏడాది 62,13,099 రూపాయలు అధికంగా ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. అలాగే వ్రతాలు గత ఏడాది 1,47,142 జరగగా ఈ ఏడాది మొత్తం తుఫాన్ కారణంగా 1,34,476 వ్రతాలు జరిగాయని, ఈ ఏడాది 12,666 వ్రతాలు తగ్గాయని ఆయన తెలిపారు. కొన్ని విభాగాల నుంచి ఆదాయం అధికంగా రాగా కొన్ని విభాగాల నుంచి ఆదాయం తగ్గిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం PRO అనకాపల్లి ప్రసాద్, AEO ఆంధ్ర కృష్ణారావు, పెండియాల భాస్కర్ రావు, సూపరింటెండెంట్ యనమాల అప్పారావు, EE రామకృష్ణ, నూకరత్నం, DE విశ్వనాథుల సత్యనారాయణ, ప్రసాదం విభాగం అధికారి లక్ష్మీనారాయణ, ఆలయ విభాగం అధికారి గణపతి తదితరులు పాల్గొన్నారు. వ్రతాల సంఖ్య ఈ తుఫాన్ కారణంగా తగ్గడం జరిగింది. గత సంవత్సరంలో 1,47,142 వ్రతాలు మొత్తం టోటల్ అంటే 300 వ్రతాలు కావచ్చు, 10,000 రూపాయలు, 1,500, 2,000 మొత్తం టోటల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం 1,47,000 వ్రతాలు, 1,47,142 వ్రతాలు జరిగినాయి. ఈ సంవత్సరం మరి మోంతా తుఫాన్ కారణంగా వారం రోజులు, అందులో ముఖ్యమైనటువంటి పర్వదినాలైనటువంటి ఒక ఏకాదశి శనివారం, అదేవిధంగా ఆదివారం, కార్తీక సోమవారం, మొదటి సోమవారం కూడా తుఫాను కారణంగా మనకి భక్తులు రాకపోవటం, ఆ విధంగా మొత్తం 12,666 వ్రతాలు సంఖ్య తగ్గింది. ముఖ్యంగా మనకి ఈ కార్తీక మాసంలో తెప్పోత్సవము, తర్వాత గిరి ప్రదక్షిణ అనేవి ముఖ్యమైనవి. తెప్పోత్సవానికి ముందు తుఫాను రావటం, ఆ వారం రోజులు, తర్వాత తెప్పోత్సవం 31వ తేదీతోటి తుఫాను తీరం దాటడం, 2వ తేదీన తెప్పోత్సవం కార్తీక శుద్ధ ద్వాదశి రోజుని రాత్రి 7 గంటలకి తెప్పోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. అదేవిధంగా గిరి ప్రదక్షిణ నవంబర్ 5వ తేదీ మనం గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి కార్తీక శుద్ధ పాడ్యమి, కార్తీక శుద్ధ పౌర్ణమి ఆ రోజు 8:30 ఉదయం, అదేవిధంగా సాయంత్రం 2 గంటలకు తొలి పావంచాల నుండి మనం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని 2 పూట్ల కూడా జరుపుకోవడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి దాతలు, ధర్మదాతలు అందరూ కూడా ఇతోధికంగా అన్ని విధాలా సహకరించారు. వారందరికీ కూడా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి సత్యవతి దేవస్థానం తరఫున, మా సిబ్బంది తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెరిగినటువంటి ఆదాయం 62,13,099 రూపాయలు ఆదాయం పెరగడం జరిగింది. కానీ వ్రతాల విషయంలోకి వస్తే తగ్గుదల ఉన్నది. ఆ విధంగా హుండీలు లెక్కింపు కూడా చూసుకున్నట్లయితే హెచ్చుదల ఉంది. హుండీలు విషయంలో గత సంవత్సరం పోలిస్తే 46,98,055 రూపాయలు పెరగడం జరిగింది. అదేవిధంగా ఆర్జిత సేవల్లో 2,05,186 రూపాయలు పెరగడం జరిగింది. అదేవిధంగా కానుకల విషయంలో కూడా కొద్దిగా పెరుగుదల ఉంది, 35,219 రూపాయలు. అదేవిధంగా ఇతరులను కూడా చూసినట్లయితే 1,18,29,000 కూడా పెరగడం జరిగింది. టోటల్గా అన్నీ చూసుకున్నట్లయితే పెరుగుదల మాత్రం 62,13,099 రూపాయలు మాత్రమే ఉంది గత సంవత్సరంతో పోలిస్తే. ఈ విధంగా మరి ఇంకా వ్రతాలు చూసుకున్నట్లయితే 300 వ్రతాలు గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 1,000 రూపాయల వ్రతాలు కూడా గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి. 1,500 వ్రతాలు కూడా గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి. కానీ 2,000 వ్రతాలు మాత్రం గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువగా జరిగింది. అదేవిధంగా మన సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి మన ఇంజనీరింగ్ సిబ్బంది వారు
అందరూ కూడా సహకరించారు. వారి యొక్క ఖర్చులు మొత్తం 81,88,000 ఖర్చు అయినట్లుగా చూపించడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించి మన ఇంజనీరింగ్ సిబ్బంది, వాటర్ వర్క్ సంబంధించి అందరూ కూడా సిబ్బంది అహోరాత్రులు కృషి చేశారు. వాళ్ళు గిరి ప్రదక్షిణ సంబంధించి 5 లక్షల ఖర్చు, తెప్పోత్సవానికి సంబంధించి 4,50,000 ఖర్చుగా, ఎలక్ట్రికల్ వర్క్స్ సంబంధించి 7,50,000, అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ వాటికి 3 లక్షలు, వాళ్ళు 20 లక్షలు ఖర్చు చూపించడం జరిగింది. ఈ విధంగా ఖర్చులు జరిగిన చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం నేటి నుండి ప్రారంభమై 27వ తారీఖు శ్రీ పుష్ప యాగంతో ముగుస్తుంది. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు నేటి నుండి అనగా 25వ తారీఖున శ్రీ స్వామి అమ్మవార్ల పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఇంకా అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తారు. అలాగే గ్రామ మహోత్సవ కార్యక్రమాన్ని అన్నవరం పూర వీధుల్లో ఊరేగింపు మహోత్సవాన్ని నిర్వహిస్తారు. రేపు తెల్లవారుజామున సుప్రభాత సేవ కార్యక్రమంతో ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. అలాగే 27వ తారీఖు రాత్రి 7 గంటలకు స్వామివారికి ఉయ్యాల సేవ మరియు శ్రీ పుష్ప యోగ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారని ఆలయ కమిటీ సభ్యులు మీడియా ప్రతినిధులకు తెలిపారు. ఈరోజు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు స్వామివారిని పెడుకుమార్తె గారు, అమ్మవారిని పెడుకుమార్తె గారిని కూడా అలంకరించి ఇక్కడ వేదిక మీద వారి యొక్క పూజా కార్యక్రమం అవుతుంది. అనంతరం మన గ్రామంలో పొరవేదుకుండా అనేక కోలాటాలు మొదలైన కార్యక్రమాలతోటి భారీగా ఓలేడుపు కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రేపు అనగా బుధవారం ఉదయం స్వామివారి తెల్లవారుజాముని 2 గంటలకు మాన్యాతపూర్వ రుద్రాభిషేకం జరుగుతుంది. 6 గంటలకు అభిషేకాలు, తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ధ్వజారోహణము మరియు లక్ష్మీపతి పూజా కార్యక్రమం చాలా విశిష్టంగా జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు మన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఎదురుగా ఉన్నటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం హై స్కూల్ కళావేదిక మీద దివ్య కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. అక్కడ కళ్యాణం తర్వాత తీర్థప్రసాదాలు కూడా మాత్రం జరుగుతుంది. మర్నాడు అనగా గురువారం నాడు నిత్యాభిషేకాలు ఉదయం సాయంత్రం 4 గంటలకు స్వామివారిని అలంకారాన్ని కూడా అమ్మవారిని కూడా అలంకరించి ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఉయ్యాలు రూపి ఆ తర్వాత లోపల గుడిలో శ్రీ పుష్పయాగ మహోత్సవం జరుగుతుంది. అప్పటితోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా అతి వైభవంగా జరుగుతాయి. వీటిని అందరూ చూసి తరించవలసిన భక్తులందరికీ వెదురుపాక విజయదుర్గ పీఠంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. సుబ్బారాయుడు షష్ఠికి ముందు రోజు కళ్యాణాన్ని నిర్వహిస్తారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తమిళనాడుకు చెందిన తిరుత్తని దేవస్థానం అర్చకులచే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాన్ని శాస్త్రవేత్తంగా నిర్వహించారు. కళ్యాణానంతరం గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాన్ని వీక్షించడం వల్ల కలిగే శుభాలను తెలిపారు. బెంగళూరుకు చెందిన శోభా చతుర్వేది బృందం గాత్ర కచేరీ భక్తులను ఆకట్టుకుంది.
అనపర్తి నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాలను మంత్రి నాదెండ్ల మనోహర్కి ఘన స్వాగతం పలికిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బలభద్రపురంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్ అనంతరం రైతన్న మీకోసం సభలో మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనడానికి సిద్ధంగా ఉన్నాయని, ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మాలని రైతులను కోరారు. ఎందుకంటే గత సంవత్సరం 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటే ఈ సంవత్సరం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇది ఒక పండుగ వాతావరణం. సంక్రాంతి పండుగ ఒక నెల ముందే మీ ఇంటి రావాలని కోరుకుంటున్నాం అన్నారు. ఇక అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ రైతు సేవా కేంద్రాల్లో అన్ని గోను సంచులు, ట్రావెలింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా రైస్ మిల్లర్లను కూడా ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, ఆర్టీఓ, పౌర సరఫరాల శాఖ సంస్థ చైర్మన్ సుధీర్, జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబురావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ సంస్థ చైర్మన్ సుధీర్ గారు, అదేవిధంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు గారు, వేదిక మీద ఉన్న కూటమి నాయకులు, అధికారులు, వేదిక ముందున్న కూటమి నాయకులు, అధికారులు, రైతులు, రైస్ మిల్లర్సు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఇవాళ ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఒక అత్యద్భుతమైన ప్రక్రియతో మన పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చొరవ తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారికి, వేదికను అలంకరించిన మన జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఇతర అధికారులు, అదేవిధంగా ఈ జిల్లాకి కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులుగా తుమ్మల బాబు గారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్గా మా సుధీర్ గారు, వేదికను అలంకరించిన ఇతర అధికారులు, మా కూటమి నాయకులు, అనేక సందర్భాల్లో మనం రైతాంగం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మొదటి రోజు నుంచి నేను శాసనసభలో కొనడానికి సిద్ధంగా ఉన్నాం. రైతు ఒక నమ్మకంతో మీరు దయచేసి ప్రభుత్వానికే మీరు అమ్మండి. ఎందుకంటే గత సంవత్సరం 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ఈ సంవత్సరం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం. ఇది ఒక చరిత్ర, ఒక పండుగ వాతావరణంలో జరగాలి. సంక్రాంతి ఒక నెల ముందే రావాలి మీ ఇళ్లలోకి, మీ కుటుంబాల్లోకి. ఆ సంతోషం నింపడానికి కోసమే మీ అందరూ కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ధాన్యం కొనుగోలు అనేది ఒక వ్యక్తికో ఒక అధికారికో సంబంధించింది కాదు. క్షేత్రస్థాయిలో ఈ రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. అక్కడ సిబ్బంది ఉంటారు, యంత్రాలు ఉంటాయి, తేమ శాతం ఎంత ఉందో వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇక్కడున్న తేమ శాతమే రైస్ మిల్లర్ దగ్గర కూడా అదే యంత్రం ద్వారా, బ్లూటూత్ ద్వారా ఎవరు కూడా దీంట్లో పొరపాటు చేయకుండా ఆ సమాచారం అందే విధంగా మేము ఏర్పాటు చేసాం. అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది పూర్తి స్థాయిలో దీంట్లో నిమగ్నం అవుతారు, వ్యవసాయ సిబ్బంది నిమగ్నం అవుతారు, పౌర సరఫరాల శాఖ నుంచి మా సిబ్బంది కూడా దీంట్లో నిమగ్నం అవుతారు. 3 డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకుని మీకు ట్రాన్స్పోర్ట్ విషయంలో లారీలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 52,000 ట్రాక్టర్లు, లారీలు ఏర్పాటు చేసాం రైతాంగాని కోసం. ఇది ఒక చరిత్ర. అదేవిధంగా మీకు గోతాల విషయంలో, సంచుల విషయంలో ఎప్పుడు లేని విధంగా మనకు ఉన్న డిమాండ్ 6,30,00,000 అయితే ఈ రోజుకి 7,54,00,000 గోతాలు, సంచులు అన్ని ప్రాంతాల్లో, అన్ని రైతు సహాయ కేంద్రాల్లో మేము ఏర్పాటు చేసాం. ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారిని కోరాను. టార్పాలిన్లు కూడా మేము ఈ సంవత్సరం ఉచితంగా రైతాంగానికి ఇవ్వడం కోసం, ప్రత్యేకంగా కౌలు రైతులు ఎవరైతే కష్టపడి పండించుకుంటారో వాళ్ళ పంటను కాపాడుకోవడానికి కోసం టార్పాలిన్లు కూడా ఏర్పాటు చేసాం. అది ఆయన చేతుల మీదుగా త్వరలోనే పంపిణీ చేసి మీకు ఎవ్వరికి కూడా ఒక అభద్రత భావం ఉండకూడదు. ఎందుకంటే మీలో ఆ అభద్రత భావం వస్తే మీరు అనవసరంగా తొందరగా తెలియక తక్కువ రేటుకే ధాన్యం అమ్మేస్తారు. మీరు చాలామందికి ఆ పొరపాటు చేయబాకండి. రైస్ మిల్లర్లు కూడా నేను కోరుతున్నాను, మీ అందరూ సోదరులుగా మీరు రైతు గురించి ఆలోచించండి, ఆ పొరపాటు చేయబాకండి. ప్రభుత్వం కనీస మద్దతు ధర. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య.
ఏలేశ్వరం సుబ్రహ్మణ్య షష్ఠికి ఏర్పాట్లు పూర్తి. ఆలయ ప్రధాన అర్చకులు ఆయిలూరి సాయి సుబ్రహ్మణ్యం. విదేశాలకు సువార్తకు వెళ్తున్న పాస్టర్ ప్రవీణ్ పాల్కు చిరు సత్కారం. ఏలేశ్వరం మండల పాస్టర్ ఫెలోషిప్ సభ్యులు సోమవారం ఘనంగా సన్మానం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.